ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇన్ఫినిక్స్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే. రీసెంట్గా వీళ్ళు మన ఇండియాలో X3 సిరీస్ని అఫీషియల్గా లాంచ్ చేయడం అయితే జరిగింది. సో బడ్జెట్లో ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎవరైతే 20,000 రూపాయల సెగ్మెంట్లో ఒక మంచి ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలని చూస్తుంటారో సో వాళ్ళైతే ఖచ్చితంగా దీనిపైన ఒక లుక్ వేయాలి. అండ్ అఫ్ కోర్స్ దీంతో పాటు ఇది Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. ఇంతేకాదు దీంట్లో వచ్చేటప్పటికే మనకి డాల్బీ ఆడియో సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో డాల్బీ ఆడియో ఉండటం వల్ల బేసికల్లీ మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే మీ ఆడియో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో ఇది మరింత ఎన్రిచ్డ్గా రావటం అయితే జరుగుతుంది. సో కంపేర్డ్ టు నార్మల్ ఆడియో టెక్నాలజీ కన్నా ఇది మరింత బెటర్ ఆడియో క్వాలిటీని అయితే మీకు ఖచ్చితంగా ప్రొవైడ్ చేయగలదు. అండ్ మంచి పిక్చర్తో పాటు మంచి ఆడియో ఉంది అన్నట్లయితే ఇది ఇక నెక్స్ట్ లెవెల్ అనే. ఇన్ఫ్యాక్ట్ ఇది వచ్చేటప్పటికే మనకి ఇన్బిల్ట్ గూగుల్ క్రోమ్ క్యాస్ట్ కూడా సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక రెగ్యులర్ ట్రెడిషనల్ యాప్స్ అన్నీ కూడా ఇవి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్బాక్సింగ్ అయితే చూసేయండి. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. బాక్స్కి సంబంధించినటువంటి ఓవర్వ్యూ చూసారన్నట్లయితే ఇక్కడ ఇన్ఫినిక్స్ X3 ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ ఓకే గూగుల్తో పాటు మనకి క్రోమ్ క్యాస్ట్ ఇన్బిల్ట్ అలాగే డాల్బీ ఆడియో సపోర్ట్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. 43 ఇంచెస్ ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారంటే ఇన్ఫినిక్స్ ఆండ్రాయిడ్ టీవీ అని చెప్పి అలాగే నెట్ఫ్లిక్స్ యూట్యూబ్తో పాటు ఇక్కడ మనకి మోడల్ నెంబర్ అండ్ బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్స్ అన్ని కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ప్రైస్ వచ్చేటప్పటికే వీళ్ళు ఇక్కడ 26,990గా మెన్షన్ చేశారు. బట్ ఇది మీకు ఇప్పుడు కేవలం 19,990 రూపాయలకి రావడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక్కడ ఏం లేదు. సైడ్ ఆఫ్ ద బాక్స్ మీరు చూసారనైతే సేమ్ బ్రాండింగ్తో పాటు వీటికి సంబంధించినటువంటి కొన్ని బ్రాండ్ లోగోస్ అన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇన్ఫాక్ట్ HDR 10 సపోర్ట్ని కూడా మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. బాక్స్ని అయితే మనం ఓపెన్ చేద్దాం. సో ఫస్ట్ దీనిపైన ఉండేటువంటి ఈ సీల్ మొత్తాన్ని కూడా నేను ట్యాంపోర్ చేసేసి బాక్స్ లోపల కంటెంట్స్ ఏమున్నాయి ఏంటి అనేది ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఫస్ట్ ఇనిషియల్లీ వీళ్ళు మనకి ఇక్కడ 2 టేబుల్ టాప్ స్టాండ్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాస్టిక్ బిల్డే. సో ఈ బడ్జెట్లో ఇంతకు మించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో ఇక్కడ మనకు ఒక థర్మోకోల్ ప్యాక్ని అయితే పంపించారు. సో దీన్ని కూడా మనం తీసేద్దాం. సో ట్రాన్స్పోర్టేషన్లో టీవీ డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. ఇక దీంట్లో ఎక్కడన్నా యూజర్ మాన్యువల్ ఉందా అని నేను ఒకసారి అయితే చెక్ చేస్తున్నాను. ఎస్, హియర్ ఇట్ ఈస్. ఇక్కడ మీరు చూడొచ్చు యూజర్ మాన్యువల్తో పాటు రిమోట్ అలాగే మనకి టేబుల్ టాప్కి సంబంధించినటువంటి స్క్రూస్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనం పక్కకు పెట్టేసేద్దాం. ఇక ఫైనల్లీ మనకి ప్రోడక్టే టీవీయే మనకి ఇక్కడ రావటం అయితే జరిగింది. సో ప్యాకింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ. సో కొంచెం కూడా మనకి గ్యాప్ కూడా లేదు. సో టీవీ ట్రాన్స్పోర్టేషన్లో మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా తక్కువే. సో ఈ కవర్ని కూడా మనం అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు దిస్ ఇస్ ద టీవీ. సో ఫ్రెండ్స్ ఇక్కడ టీవీ యొక్క బెజల్స్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. చాలా థిన్గా స్లిమ్ అండ్ స్లీక్గా మనకి బెజల్స్ అయితే రావడం జరిగింది. సో బాటమ్ మీరు ఇక్కడ చూసారంటే ఇన్ఫినిక్స్ అనేటువంటి బ్రాండింగ్తో పాటు ఇక్కడ ఒక పవర్ ఇండికేషన్ లైట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చాలా థిన్ బెజల్స్ అని మనం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు బీఈకి సంబంధించినటువంటి సర్టిఫికేషన్ లేబుల్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 3 స్టార్ రేటింగ్తో మనకు రావడం జరుగుతుంది. యాన్యువల్ పవర్ కన్జంప్షన్ వచ్చేటప్పటికి ఇది జస్ట్ కేవలం 99 యూనిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ దీని సైజ్ అలాగే దీని మోడల్ నెంబర్ కూడా మనకి 2022 మోడల్. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్మార్ట్ టీవీ మీరు ఇక్కడ చూసారంటే ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ తోటి మనకి ఇదంతా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మీకు బేసిక్ పవర్ కార్డ్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే దీనికి సంబంధించినటువంటి ఒక కాషన్తో పాటు ఇక్కడ మీరు చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్తో పాటు దీనికి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేషన్స్ అన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఇంక్లూడింగ్ ఇందాక నేను మీకు చెప్పినట్లు డాల్బీ ఆడియో కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ కమ్యూనికేషన్ పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు స్టాండర్డ్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ని అలాగే 2 టైప్స్ ఏకి సంబంధించినటువంటి USB పోర్ట్స్ని అలాగే ఒక HDMI పోర్ట్ అలాగే HDMI 2 ఆర్క్ను కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక బాటమ్ మీరు చూసారన్నట్లయితే ఒక డిజిటల్ ఆడియో పోర్ట్ని అలాగే మనకు వచ్చేటప్పటికి ల్యాన్ పోర్ట్ అలాగే RFIDతో పాటు మనకి మరొక ట్రెడిషనల్ AV పిన్ అలాగే HDMI పోర్ట్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ సైడ్ విత్ RCA పోర్ట్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాటమ్ మనకి ఇక్కడ నోటిఫికేషన్ లైట్తో పాటు ఫిజికల్ ఆన్ ఆఫ్ బటన్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక డౌన్ ఫైరింగ్ ఇక్కడ మీరు చూసారంటే 2 స్పీకర్స్ మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ స్పీకర్ ఏదైతే ఉందో 15 వాట్స్ అవుట్పుట్ అంటే 2 కలిపి మనకి 30 వాట్స్ అవుట్పుట్ ప్రొవైడ్ చేయగలిగితే మరొక 3 వాట్స్కి సంబంధించినటువంటి ట్వీటర్ని మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఓవరాల్గా మీకు 36 వాట్స్ ఆఫ్ అవుట్పుట్ అయితే
రావటం జరుగుతుంది. సో ఇవి మనకి బాక్స్లో ప్రొవైడ్ చేసినటువంటి అడిషనల్ యాక్సెసరీస్. రెండు ఒకవేళ టేబుల్ టాప్ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే స్టాండ్స్ ఇవి. దీంతో పాటు మనకి ఒక యూజర్ మాన్యువల్, అలాగే దీనికి సంబంధించినటువంటి రిమోట్, అలాగే ఒకవేళ మీరు టేబుల్ మౌంట్ చేసుకోవాలనుకుంటున్నారంటే దీనికి సంబంధించినటువంటి 4 స్క్రూస్ను కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనే యూజర్ మాన్యువల్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు రిమోట్ కూడా కాంపాక్ట్ డిజైన్లో కొంచెం మ్యాటి ఫినిష్ తోటి మన ముందు తీసుకొచ్చారు. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి బ్యాటరీస్ని అయితే ప్రొవైడ్ చేశారు. కొన్ని కంపెనీస్ అయితే మనకి బ్యాటరీస్ని కూడా ప్రొవైడ్ చేయదు, మనమే వేసుకోవాలి. సో ఎనీవే ఇది ఒక గుడ్ థింగ్, మనకి బ్యాటరీస్ని ప్రొవైడ్ అయితే చేశారు. మళ్ళీ ఈ బ్యాటరీస్ కోసం మనం బయటకు పరిగెత్తాల్సిన అవసరం లేకుండా చాలా కాంపాక్ట్ డిజైన్తోనే దీన్ని మన ముందు తీసుకొచ్చారు. ఈవెన్ ఇక్కడ రిమోట్లో మీరు చూసారంటే పవర్ ఆన్ ఆఫ్ బటన్తో పాటు డెడికేటెడ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ని, అలాగే నావిగేషన్ బటన్తో పాటు హోమ్ ఆప్షన్, బ్యాక్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ అండ్ డెడికేటెడ్ నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, అలాగే గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించినటువంటి బటన్ని కూడా మనం ఇందులో చూడొచ్చు. ఇక దీని ఇనిషియల్ సెటప్ కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిమోట్ని అయితే మీరు పేర్ చేయాల్సి ఉంటుంది. ఇది బోత్ ఇన్ఫ్రారెడ్ అలాగే బ్లూటూత్. జస్ట్ హోమ్ అలాగే బ్యాక్ బటన్ పేర్ చేసి పట్టుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. తర్వాత కంట్రీ రీజన్ సెలెక్ట్ చేసుకొని మీ ఆండ్రాయిడ్ ఫోన్తో ఓకే గూగుల్ సెటప్ మై డివైస్ అని కొట్టంగానే ఆటోమేటిక్గా అదే కాన్ఫిగర్ చేసుకోవటం అయితే జరిగిపోతుంది. సో దాట్ సింపుల్. సో ఫ్రెండ్స్ హియర్ ఇట్ ఈస్, మనకి టీవీ అయితే బూట్ అయిపోయింది. సో ఫస్ట్ మనం సెటప్లోకి వెళ్ళి దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ వగేరా వగేరా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఒకసారి అయితే చూద్దాం. సో ఇక్కడ డివైస్ ప్రిఫరెన్సెస్లోకి వెళ్తున్నాను. ఇందులో మీకు అబౌట్ ద టీవీలోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటి మోడల్ నెంబర్స్ అన్నీ మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇది 2021 డిసెంబర్ సెక్యూరిటీ ప్యాచ్తో మనకు రావడం జరిగింది. అండ్ ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం అయితే జరుగుతుంది. మేబీ ఫ్యూచర్లో వచ్చేటువంటి మరొక అప్డేట్ సపోర్ట్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. ఒకసారి సాఫ్ట్వేర్ అప్డేట్ని కూడా చెక్ చేద్దాం. సో ఏమైనా అప్డేట్ అవైలబుల్ ఉందా ఏంటి అనే దాని గురించి. సో అఫ్ కోర్స్ ఇక్కడ మీకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే ఉంది. 761 ఆల్రెడీ డౌన్లోడ్ అయిపోయింది. సో దీన్ని అయితే నేను ఇన్స్టాల్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఫీచర్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఎందుకంటే అప్డేట్ చేయండి, సో బెటర్ ఎక్స్పీరియన్స్ మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే. ఇక దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే ఇక్కడ స్టోరేజ్లో కూడా వెళ్దాం. ఇక్కడ స్టోరేజ్లో మనకి అవుట్ ఆఫ్ 8 జీబీలో మనకి ఆల్మోస్ట్ 4.3 జీబీ స్పేస్ ఏదైతే ఉందో మనకు మిగిలింది. 16 జీబీ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక డిస్ప్లే అండ్ సౌండ్ విషయాల్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ గేమింగ్ మోడ్ ఫీచర్ని మనకి ఇచ్చారు. అండ్ అడ్వాన్స్డ్ సౌండ్ మోడ్లో కొన్ని ఫీచర్స్ని కస్టమైజ్ చేసుకునేటువంటి ఫీచర్స్ని మన ముందుకు తీసుకొచ్చారు. ఇన్ఫాక్ట్ దీంట్లో మనకి వైర్లెస్ టెక్నాలజీలో బ్లూటూత్, ముఖ్యంగా ఇందులో మనకు వచ్చేటప్పటికి బ్లూటూత్ 5.0ని మన ముందు తీసుకొచ్చారు. సో మీరు రెగ్యులర్గా ఇప్పుడు రిమోట్ ఏదైతే ఉందో మనకి బ్లూటూత్ కమ్ ఇన్ఫ్రారెడ్ ఇది పేర్ అవ్వగా మరొక ఏదైనా గ్యాడ్జెట్ని లేదా ఏదైనా యాక్సెసరీస్ని మీరైతే దీంట్లో యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక వీటితో పాటు మనకి ఇందులో డ్యూయల్ బ్యాండ్ వైఫైని కూడా ప్రొవైడ్ చేశారు. అంటే మీకు వచ్చేటప్పటికి 2.4 GHz అలాగే 5 GHz రెండింటికి సపోర్ట్ చేస్తే, ముఖ్యంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఉన్నటువంటి స్మార్ట్ టీవీస్లో మనం కేవలం సింగిల్ బ్యాండ్ ఫ్రీక్వెన్సీని మాత్రం చూస్తుంటాం. బట్ ఇందులో మనకి డ్యూయల్ బ్యాండ్ తీసుకొచ్చారు. ఇది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఇక ఇవే కాదు, మనకి రెగ్యులర్ గూగుల్ ప్లే స్టోర్ సపోర్ట్ని కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 7,000+ యాప్స్ని, మీకు కావాల్సినటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇందులో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఒకసారి డిఆర్ఎం ఇన్ఫో విషయానికి కూడా వెళ్దాం. అంటే ఈ ప్యానల్ ఏమేమి సపోర్ట్ చేస్తే, ఏ ఫార్మేట్ సపోర్ట్ చేస్తే ఏంటి అనేది కూడా మనం ఇక్కడైతే చూడొచ్చు. HDR 10 అలాగే HLG కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైడ్ 1L1 సపోర్ట్ కూడా ట్రూ అని వచ్చింది. అంటే ఇందులో మనకి ఫుల్ హెచ్డీలో ఈవెన్ HDR 10 కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేటప్పటికి మనకి HDR 10 కంటెంట్. సో డీటెయిలింగ్ అయితే చాలా చాలా బాగుంది. బ్లాక్స్ అయితే చాలా డార్క్గా నాకైతే కనిపిస్తుంది. సో కాంట్రాస్ట్ రేషియోస్ అలాగే VA ప్యానల్ వల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఇదే. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, 1080pలో నేను HDR కంటెంట్ని అయితే నేను ఇక్కడ ప్లే చేస్తున్నాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇప్పుడు నేనైతే సెటప్ బాక్స్ని కనెక్ట్ చేసి చూసాను. సో సెటప్ బాక్స్ కనెక్షన్లో కూడా సో క్వైట్ డీసెంట్ వీడియో అవుట్పుట్ని మనం ఇందులో చూడొచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, కొన్ని వీడియో అలాగే ఆడియో క్లిప్స్ అయితే నాకు కలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పర్ఫెక్ట్లీ ఓకే. కానీ ఇది VA ప్యానల్ కాబట్టి సైడ్స్ నుంచి చూస్తున్నప్పుడు కొంచెం మీకు ఆ షేడ్స్ అయితే కనపడటం జరుగుతుంది. ఇదే కాదు, ఇన్ఫినిక్స్కి సంబంధించినటువంటి వీళ్ళ ఓన్ ఎపిక్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీని కూడా ఇందులో మన ముందు తీసుకొని రావటం వల్ల
కలర్స్ ఏవైతే ఉన్నాయో మరింత బ్రైటర్గా మనకు కనపడటం అయితే జరుగుతుంది. సో ఎనీవే ఇది కూడా ఒక కూల్ థింగ్. అండ్ మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికి ఇందులో 400 నిట్స్ దాకా మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఇది స్టాండర్డ్ 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తోనే మన ముందుకు రావడం జరుగుతుంది. ఈవెన్ దో మనకి 36 వాట్స్కి సంబంధించినటువంటి ఆడియో అవుట్ని మనకు ప్రొవైడ్ చేసినా కానీ మనకి బేస్ ఏదైతే ఉందో ఇంకొంచెం బెటర్గా తీసుకొచ్చుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో సాధారణంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ అన్నిట్లో మనం కేవలం 2.4 GHz ఫ్రీక్వెన్సీ ఉన్నటువంటి వైఫైని మాత్రమే మనం చూస్తుంటాం. వేరే ఇందులో 5 GHzని కూడా మన ముందు తీసుకొచ్చారు. సో ఇది ఒక మంచి విషయం. సో హై స్పీడ్ డేటా ట్రాన్స్ఫర్ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఆఫ్ ఆడియో అందులో కూడా బేస్ నాకు కొంచెం మరింత బెటర్గా ట్యూన్ చేస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇన్ఫ్యాక్ట్ దీని ప్రైజింగ్ కూడా క్వైట్ డీసెంట్గానే వీళ్ళు మన ముందు తీసుకొచ్చారు. సాధారణంగా ఇప్పుడున్నటువంటి సెగ్మెంట్లో మీకు ఫుల్ హెచ్డి స్మార్ట్ టీవీ అయినా కానీ 25,000-26,000 రూపీస్ దాకా మనకు రావడం జరుగుతుంది. వేరే ఇక్కడ ఇది వచ్చేటప్పటికి కేవలం మీకు 19,999 రూపీస్కి రావడం జరుగుతుంది. దీంట్లో మరొక వేరియంట్ 32 ఇంచెస్ వచ్చేటప్పటికే కేవలం 12,000 రూపీస్కి, అది హెచ్డి రెడీ టీవీ. ఇది వచ్చేటప్పటికే ఫుల్ హెచ్డి టీవీ. ఇందులో మీకు 4K అయితే ప్లే కాదు. ఫుల్ హెచ్డీలో కూడా HDR 10ని మన ముందు తీసుకొచ్చారు చూసారా. సో ఇదొక మంచి ఆప్షన్ అనే నా అభిప్రాయం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నట్లయితే లెట్ మీ నో. కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. సాధ్యమైనంత వరకు వాటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. అండ్ అఫ్ కోర్స్ ఈ ప్రోడక్ట్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.